ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కేడర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, నాయకులు కన్ఫ్యూజన్ లో, అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత కన్ఫ్యూజనే. కాకపోతే ఏంటంటే మన వరకు ఈ ప్రజలందరూ ఏం చెప్తే చేయనటువంటిది నా ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఇప్పుడు ఏదో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడానికి ఇక్కడ వచ్చాం తప్ప రాజకీయాలు మాట్లాడడానికి కాదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి గ్రామంలోనూ కూడా జడ్పీటీసీ తెలియకుండానేమో ఎవరినో ఎంకరేజ్ చేయడం, లేకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్ తెలియకుండా ఇంకో ఎంకరేజ్ చేయడం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నరసింహ గారు సంబంధించి అక్కడ మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు కాబట్టి ఆయనకి కొంతమంది దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 2 నెలలు ఆగితే బాగుండిపోయింది. మరి ఈ 2 నెలల్లో మరి ఏం సాధించేస్తారో నాకు తెలియదు, కానీ ఐదు చిన్న చిన్న పదవులు లాంటివి అవి నాకు కూడా తిరుగుతున్నారు కదా అని చెప్పేసి ఎవరెవరికి 2-3 వేసారని చెప్పేసి అన్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఒకరిని తీసేసి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వరకు నడుస్తున్నటువంటి పార్టీకి సంబంధించి అందరూ పార్టీలోనే ఉన్నాం కదా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకరిని తీసేసి ఇంకొకరు వేయడం, ఆ రకంగా చేయడం వల్ల కొంచెం ఈ ఎలక్షన్ టైంలో డిస్టర్బెన్స్ అనేటువంటిది దానివల్ల వస్తుంది. నేనైతే కోఆపరేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. మొన్న వరకు నిన్న వరకు కూడా ఆయన మమ్మల్ని డివేట్ చేసి మమ్మల్ని పక్కకు పెట్టి కుట్రకాలు లేకపోయినా సరే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల మరి ఎవరు చెప్తే ఆయన అంటున్నాడు, మళ్ళీ ఆయనకి అవగాహన ఉందో లేదు తెలియదు, కానీ మొత్తం మీద చేశారు. నాతో సంప్రదించలేదు. సర్లే ఇంకా ఏదో రాజకీయంగా నడుస్తుంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి, ఒకవేళ మా అవసరం లేదేమో అనే వెర్షన్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అలా కాదు, ఏదో జరిగిందిలే కూర్చుని మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనేటువంటి వెర్షన్లో చెప్తున్నాం మొత్తం మా కేడర్కి. పార్టీ అనేటువంటిది దెబ్బతినకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు అన్నదే పార్టీ డిస్టర్బెన్స్ అనేటువంటిది అవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మ్యాక్సిమం. మరి మీ పని లేదని చెప్పేసి గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేనైతే పార్టీలు మారడం లేకపోతే అలా చేయడం నా పద్ధతి నచ్చక గెంటేయాలి తప్ప మారడం అనేది జరగదు. ప్రస్తుతం ఏంటంటే గెంటివేత ధోరణి అనేటువంటిది కనపడతా ఉంది. మరి జగన్ గారికి ఆ విషయం తెలుసో తెలియలేదు. లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల వీళ్ళందరూ దెబ్బతింటున్నారు. అంటే వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. దాన్ని బట్టి వీళ్ళందరూ కన్విన్స్ చేయడానికి ఇప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా కేడర్ అందరినీ, నియోజకవర్గం మొత్తం మీద 4 మండలాల్లో ఉన్నటువంటి కేడర్ అందరినీ కన్విన్స్ చేసి పార్టీకి పనిచేసే విధంగానే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళను, చేలోకి వెళ్తాను, ఇంటికి కూర్చుంటాను, బయటకు వస్తాను. ఇలా ఏమన్నా ఉంటే రాజకీయ యాక్టివిటీస్ ఏమన్నా అవకాశం ఉంటే మళ్ళీ జనాల్లో తిరుగుతాను, లేకపోతే ఇంటికి వ్యవసాయం చేసుకుంటాను. ఎక్కడ ఉంటాను నేను? అమెరికానో లేకపోతే హైదరాబాద్లో ఉంటే ఎన్ని రోజులు ఉంటారా? వాళ్ళు కేసీఆర్ వాళ్ళను లేకపోతే రేవంత్ రెడ్డి గారు మా మాగడోళ్ళని వెళ్తే ఏదో చుట్టం చూపుకు మా అమ్మాయి ఇంటికి అయితే వెళ్తే ఉండొచ్చు ఒక రోజు, లేకపోతే ఇక్కడెక్కడో కాకినాడ మన అసెంబ్లీ జరిగింది ఒక 4 రోజులు అందుబాటులో లేకపోతే దాని ఉంది. అసెంబ్లీ కూడా వెళ్తుంటారా అప్డేట్ చేసుకుంటే ఏముంటుంది? ఇంటికి ఇప్పుడు నన్ను రమ్మంటే ఇంటికైనా వస్తాను, పెద్ద కదా, ఆ ఇంటికైనా వస్తాను. నేను ఏముంది, నాకు ఆల్రెడీ బ్యాష్జాలు ఉండవు. ఇప్పుడు నాకంటే వయసులో పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి, అది కూడా పద్ధతే. నేను ఎమ్మెల్యేనని చెప్పేసి ఏదో కొమ్ములే ఉండవు. నాకు ఓటేషన్ చేసుకోవాలనేటువంటి ఉంటే ఎక్కడికైనా ఎలాగైనా జరగచ్చు. ఏదో చెప్తుంటారు అదే ఇవన్నీ నేను నరసింహ గారో లేకపోతే చెప్పేది కదా, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పే మాటలు ఇవన్నీ. ఆయన బాగానే ఉన్నాడు నాకు తెలిసి. ఆయన ఎప్పుడు అలాగేలాగా కాంట్రవర్షియల్గా మాట్లాడే వ్యక్తి కాదు నాకు తెలిసి. మరి ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో ఎటు తెలియదు, కానీ నాకు ఆయన అయితే సౌమ్యంగా ఉండి అందరితో కాంట్రవర్షియల్ లేకుండా బాగానే ఉంటుంది పెద్ద ఆయన. అందుకే అన్నా నా ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది లేదు, నేనే వెళ్తానని చెప్పేసి అన్నాను. అది కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్లు అవుతున్నాయి కాబట్టి కొంచెం ఇప్పుడు ఆలోచించేప్పుడు, ఎందుకంటే నేను ఒకరిని వెళ్ళిపోయి ఏం చేస్తాను, వీళ్ళందరూ కలిసి ఈ రకంగా ముందుకెళ్దాం అంటే నేనేమో చెప్పగలను తప్ప నేను ఒకరిని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళైతే అని చెప్పి వీళ్ళందరూ వెనకపోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.